ఫ్యాబ్యులస్ కామెడీతో అలవోకగా బ్లాక్ బస్టర్స్ అందుకుని దూకుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తో టాప్ డైరెక్టర్ గా మారిన శ్రీను వైట్ల తన కంబ్యాక్ మూవీగా మిస్టర్ ని తెరకెక్కించాడు. కొణిదెల కాంపౌండ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, గార్జియస్ హేబా పటేల్, టూ బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల కాంబినేషన్ లో శ్రీను వైట్ల రూపొందించిన ఈ సినిమా టీజర్ నుండే బోలెడంత బజ్ తెచ్చుకుంది. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన మిస్టర్ కథ పరంగా చూస్తే పాజిటివిటీ ఉంది. స్పెయిన్ లో ఉంటూ హ్యాపీగా జీవితాన్ని గడిపేసే రిచ్ కిడ్ పిచ్చయ్య నాయుడు అలియాస్ చై ఒక చిన్న పని మీద స్పెయిన్కి వచ్చిన మీరాని చూసి లవ్లో పడతాడు. అయితే ఆమెకు ఆల్రెడీ లవర్ ఉండడంతో డ్రాప్ అవుతాడు. కానీ ఇండియాకి వచ్చిన మీరా లవ్కి ప్రాబ్లం ఎదురవుతుంది. దాన్ని తీర్చడానికి వచ్చిన చైకి చంద్రముఖి కనెక్ట్ అవుతుంది. ఆమె చైతో ప్రేమలో పడుతుంది. ఇంతకీ మీరాకి ఎదురైన ఆ లవ్ ప్రాబ్లం ఏంటి, దాన్ని హీరో ఎలా సాల్వ్ చేశాడు, చివరికి ఈ మిస్టర్ ఎవరి ప్రేమను యాక్సెప్ట్ చేశాడు అని సినిమా చూసి తెలుసుకోవాలి. కథపరంగా బాగున్న ఈ సినిమాని ఎమోషనల్ ట్రాక్ లో డీల్ చేయాలని ఫిక్స్ అయిన శ్రీను వైట్ల తన మార్క్ కామెడీ ఉండేలా కొన్ని ప్లేస్మెంట్స్ కూడా తయారు చేసుకున్నాడు. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో, కథని కన్విన్సింగ్గా చెప్పడంలో, కొత్తదనం చూపించడంలో సైడ్ ట్రాక్ అయ్యాడు. అతని డైరెక్షన్లోని హైలైట్స్ ఎలివేట్ కాలేదు. బాగా గ్రిప్ ఉన్న కామెడీ కంటే ఎమోషన్స్ పై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడంతో రెండింటికి న్యాయం చేయలేకపోయాడు అనిపిస్తుంది. ఇక వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా మాత్రం ఫుల్ మార్క్స్ స్కోర్ చేశాడు. యాక్టింగ్, కామెడీ టైమింగ్లో అక్కడక్కడ తడబడిన ఫైట్స్, డాన్స్లో మాత్రం బాగా ఇంప్రూవ్ అయ్యాడు. హేబా పటేల్ లుక్స్ తోనూ, లావణ్య త్రిపాఠి పెర్ఫార్మెన్స్ తోనూ అలరించారు. ఈ సినిమాలో సీనియర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. చిన్న పాత్రలకు కూడా ఫేమస్ ఆర్టిస్టులు వేయడంతో అవుట్పుట్ చాలా రిచ్గా వచ్చింది. శ్రీధర్ సీపాన రాసిన డైలాగ్స్ నార్మల్గా ఉన్నాయి. కేవి గుహన్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అండ్ ఎసెట్. లిమిటెడ్ బడ్జెట్లో మైండ్ బ్లోయింగ్ అండ్ లావిష్ విజువల్స్ ఇచ్చాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఆల్బమ్ యావరేజ్గా ఉన్న ఆర్ఆర్లో మాత్రం తన స్పెషాలిటీ చాటుకున్నాడు. కథపరంగా చాలా ఎలిమెంట్స్ ఉండడంతో వాటిని చెప్పడానికి కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో కామెడీకి స్కోప్ తగ్గడమే కాదు, సినిమా లెంగ్త్ 2 గంటల 40 నిమిషాలకు చేరింది. ట్విస్టులు తేలిపోవడంతో, స్టోరీలో లింకులు సరిగ్గా కుదరకపోవడంతో స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా అనిపిస్తుంది. తెలుగు నేటివిటీకి దూరంగా నడిచిన కర్ణాటక బ్యాక్డ్రాప్ ఎపిసోడ్ కామెడీ కూడా లేకపోవడంతో సినిమాని పూర్తిగా డిస్కనెక్ట్ చేస్తుంది. ప్రతి పాజిటివ్ క్యారెక్టర్ని నెగిటివ్ క్యారెక్టర్గా మార్చి ట్విస్టులు వర్కౌట్ చేయాలని చూడడం మిస్ఫైర్ అయింది. అయితే డైరెక్టర్గా పృథ్వీ పండించిన కామెడీ, జబర్దస్త్ బ్యాచ్తో అతని పంచ్లు, రిచ్ విజువల్స్, సోల్ఫుల్ ఆర్ఆర్, ఫ్యూ కామెడీ సీన్స్ రిలీఫ్గా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్కి పేరు పెట్టడానికి లేదు. సినిమా రేంజ్కి మించి ఖర్చు చేశారు. ఓవరాల్గా చూస్తే ట్రైలర్తో ఓ మోస్తరు రెస్పాన్స్ తెచ్చుకున్న మిస్టర్ సినిమా పరంగా కూడా దాన్ని నిలుపుకుంది. ఈ వీకెండ్లో మిస్టర్ కనుక మీ మూవీ చాయిస్ అయితే వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. కిల్ పైరసీ, సేవ్ సినిమా. పెళ్లి, పెళ్ళం, పిల్లలు, ఇదేనా జీవితం? లైఫ్ ని ఎంజాయ్ చేయండి రా. I don't know anything, I'm innocent, గబ్బర్ సింగ్. నా కన్నులోడు చేసి ఉంది ఫుల్ ఎక్కువ పెట్టి ఉంది. మీరు డేని ఎలా బిగిన్ చేస్తారు? డీతో.